బస్సులో స్పీడ్గా వస్తుంది, అది వెనక్కి పడిపోయింది, పొర్లి పడిపోయింది. అది పడిపోయేది ఇట్లా అడ్డంగా పడిపోయింది. అప్పుడు అంతా అరుస్తున్నారు, లేచి బయటకు వస్తే పడిపోయింది. బస్సు లోయలోకి పడిపోయింది సార్. అక్కడ నుంచి చాలా మంది చనిపోయినారు సార్. డ్రైవరే చాలా స్పీడ్గా వచ్చి అట్లా అయింది సార్. అంటే చక్రాల పైకి బాటం ముందు కిందికి పడిపోయింది సార్. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఏం జరిగిందో అంత ఐడియా లేదు సార్. తలకు దెబ్బ తగిలి పడిపోయినాను సార్. నేను మా వాళ్ళు వచ్చేసి హాస్పిటల్ వచ్చేసాను. మావటూరు సార్. అవును సార్, మా ఊరు చనిపోయినారు సార్ చాలా మంది. ఉన్నారు సార్. మావటూరు నుంచి వస్తున్నాం సార్. సెకండ్ బస్ మావటూరు నుంచి వస్తున్నాం సార్. వస్తా అంటే సెకండ్ బస్ మావటూరు నుంచి వస్తున్నాం సార్. వస్తా అంటే ఇట్లా చాలా స్పీడ్గా వచ్చేసి మా ఊర్లోనే పిల్లల మీదకి ఇస్తాను సార్. వాళ్ళంతా తిట్టినారు సార్, చాలా స్పీడ్గా పోవద్దండి అని చెప్పినా కూడా వినలేదు సార్. చాలా స్పీడ్గా వచ్చేస్తున్నారు సార్. ముమ్మరంగా జరుగుతున్నాయి, వైద్య సౌకర్యాలన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. అదేవిధంగా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పోస్ట్ మార్టం చేసి వాళ్ళ గ్రామాలకు కూడా తరలించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయలు కూడా ఎక్స్క్లూజివ్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గాయాలైనటువంటి వ్యక్తులు కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఏమైనా వాళ్ళ ఖర్చులు అయింటే. అదేవిధంగా తక్షణ సహాయ చర్యలు కూడా అన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. పోలీసు యంత్రాంగం అయితేనేమి, అదేవిధంగా డాక్టర్లు అయితేనేమి అందరూ కూడా ముమ్మర కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నామండి. ప్రమాదానికి కారణం ఏమైనా ప్రాథమికంగా ఏమైనా తెలిసింది? ప్రాథమికంగా ఒకటే అంచనాకు రావడం జరిగింది. అక్కడ బస్సు అనేది మడకసెర నుండి పెనగొండకు వస్తున్నటువంటి సందర్భంలో ఆ ఎత్తు నుండి డౌన్కి వచ్చే కార్యక్రమంలో డ్రైవర్ అనేవాడు ఒక ఆటో ఎదురు రావడం ద్వారా లెఫ్ట్ కట్ చేసేదానికి పోయేసి రైట్ కట్ చేయడం ద్వారా ఆ రోడ్డు కటింగ్ చేస్తున్నటువంటి ఆ రోడ్డు దాదాపుగా 20 అడుగుల లోతుంది. దాంట్లోకి ఈ బస్సు అనేది పడిపోవడం ద్వారానే ఈ యాక్సిడెంట్ అయింది. దాని ద్వారానే ఈరోజు ఇంతమంది మృత్యువాత పడేదానికి కారణమైంది. ఇది డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది. అదేవిధంగా ఆటో వాళ్ళు కూడా ఏమంటే అక్కడ లెఫ్ట్ సైడ్ పోయే వాళ్ళంతా కూడా రైట్ సైడ్ పోతున్నారు. దాంతో కూడా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తా ఉన్నామండి. చనిపోయిన వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్స్క్లూజివ్ ప్రకటించడం జరిగింది. ఎవరైతే సీరియస్గా ఉందో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనైనా కూడా జాయిన్ చేసి సహాయ చర్యలు చేపడతాం, వైద్య సౌకర్యాలు అందిస్తామండి.